ఈ రోజు మహామనిషి బహుముఖ ప్రజ్ఞాశాలి చిత్తూరు వి నాగయ్య గారి కోసం కొన్ని సంగతులు ఈ వీడియోలో చూద్దాం. నాగయ్య గారు ఆంధ్రుడిగానే వేమూరు వంశంలో జన్మించారు. బాల్యమంతా రేపల్లిలో ఉండడంతో కృష్ణుడి మీద భక్తి ఎక్కువ అని చెప్పొచ్చు. చిన్ననాడే హరిభక్తిని అలవర్చుకున్నారు. ఈయన తమిళనాడులో పెరగడంతో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆయన పేరు ముందు ఊరి పేరు చేరి చిత్తూరు వి నాగయ్యగా మారారు. నాగయ్య గారి తండ్రి గారు సనాతన బ్రాహ్మణులు కావడంతో ఈయనకు సంస్కృత భాషపై పట్టు ఉంది. కష్టపడి సంగీతం అభ్యసించారు. బిఏ వరకు చదివారు, కానీ పాస్ కాలేదు. తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తూనే నాటక రంగంలో దూకారు. నాటక రంగం మీద మోజుతో చేస్తున్న గుమస్తగిరి వదిలి నాగయ్య గారు మద్రాసు చేరి 3 రోజులు తిండి లేక ఒక పార్కులో కూర్చొని తన వద్ద ఉన్న తంబూరాపై సంగీత సాధన చేస్తూ ఉన్నారు. అప్పుడే అదృష్టం ఆయన్ను వెరించింది. క్రీస్తుశేషులు హెచ్ఎం రెడ్డి గారు ఆయన తీసుకొని వెళ్లి గృహలక్ష్మిలో ఉపనాయకుని వేషం ఇచ్చారు. ఈ సినిమా 1938లో విడుదలై విజయవంతమయ్యింది. బిఎస్ రెడ్డి గారు తన మిత్రులతో కలిసి వాహిని సంస్థలు స్థాపించారు. బిఎస్ గారు రాసిన నవలే వందే మాత్రంగా తయారై 1939లో అఖండ విజయవంతమయ్యింది. ఆ చిత్రానికి హీరో, సంగీత దర్శకుడు మన నాగయ్య గారే. వాహిని సంస్థ క్రమశిక్షణకి మారుపేరు. మామూలు సంభాషణలో కూడా అసభ్యత, అశ్లీలత ఈ సంస్థలో ఉండేది కాదు. రామ్నాథ్, శేఖర్, మూల నారాయణ స్వామి, కేవీ రెడ్డి, బ్రజ్మోహన్ దాస్, సముద్రాల, నాగయ్య ఈ సంస్థకు మూల స్తంభాలు. ఆ వాహిని సంస్థే నాగయ్యను తీర్చిదిద్దింది. బిఎన్ రెడ్డి గారే వీరందరికీ నాయకులు. వాహిని గారి 2వ చిత్రం సుమంగలిలో బిఎస్ గారు గిరి అనే కొత్త నటునికి వేషం ఇచ్చి నాగయ్య గారికి ముసలి వేషం ఇచ్చారు. నాగయ్య గారికి ఒళ్ళు మండిపోయింది. అప్పుడు బిఎస్ గారు, బ్రదర్ నా మాట విను, ఈ ముసలి వేషం వీరేశలింగం గారికి ప్రతిరూపమైన పంతులు పాత్ర, నిన్ను మంచి క్యారెక్టర్ యాక్టర్ని చేస్తుంది అని చెప్పారు. ఆ మాట వేదమనే సుమంగలి విడుదల కాగానే నాగయ్య గారు గ్రహించారు. 1941లో విడుదలైన వాహిని వారి దేవతలో నాగయ్య గారు తిరిగి హీరోగా నటించారు. ఈ చిత్రం రజతోత్సవం చేసుకుంది. ఇక 1942లో విడుదలైన వాహిని వారి భక్తపోతన నాగయ్య గారి జీవితాన్నే మార్చేసింది. పోతనగా మారిపోయిన నాగయ్య గారి నోట భాగవత పద్యాలు వినడానికి రమ్యంగా ఉండేవి. ఈ పోతననే చూసి ముమ్మిడివరంలోని బాలుడు బాలయోగి అయినాడు. ఈ సినిమాలో పాడిన సర్వమంగళ నామ సీతారామ అనే పాట చాలా సంవత్సరాలు పెళ్లిల్లో సన్నాయి మేళంలో వినిపిస్తూనే ఉండేది. నాగయ్య గారు 220 చిత్రాలు నటించిన భక్తపోతన ఆయన చిత్రాలన్నింటిలో శిరోభూషణం. 1945లో విడుదలైన స్వర్గసీమ బెంగళూరులో 200 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం నాగయ్య గారికి, భానుమతి గారికి ఎంతో పేరు తెచ్చింది. 1947లో కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో విడుదలైన యోగివేమన నాగయ్య గారి కీర్తిని మరింత పెంచింది. దేశంలోనే వేదాంతపరంగా యోగివేమన మంచి చిత్రంగా గుర్తింపు పొందింది. వేమన తర్వాత నాగయ్య గారు వాహిని చిత్రాల్లో నటించలేదు. వాహినికి ఎన్టీఆర్, జగ్గయ్య వంటి హీరోలు వచ్చారు. అయినా నాగయ్య గారు, బిఎస్ రెడ్డి గారు జీవితాంతం ప్రాణమిత్రులుగానే ఉండిపోయారు. నాగయ్య గారు మహానటుడు మాత్రమే కాదు, గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత కూడా. నాగయ్య గారు స్వయంగా దర్శకుడై త్యాగయ్య చిత్రం నిర్మించారు. ఈ చిత్రం విదేశాలకు కూడా వెళ్ళింది. ఎందరో మహానుభావులు బాల కనకమాయ వంటి త్యాగరాజు కీర్తనలు రమ్యంగా పాడి ఆ పాత్రలో జీవించారు. దర్శకుడిగా, నటుడిగా నాగయ్యకి ఎంతో పేరు తెచ్చింది. నాగయ్య గారు దర్శకత్వం వహించిన భక్తరామదాస్ చిత్రానికి పద్మశ్రీ బిరుదు లభించింది. చిత్తూరు నాగయ్య గారు తెలుగులో ఎంత పేరుందో తమిళంలో కూడా అంతే పేరుంది. నాగయ్య గారు నిజ జీవితంలో పరమ భక్తులు. శంకరాచార్యుల అద్వైతాన్ని, రామానుజుని విశిష్ట అద్వైతాన్ని, క్రైస్తవ మహమ్మదీయ మతసారాన్ని గ్రహించిన భక్త శిరోమణి. ఈ సినిమా రంగంలో ఎన్నో వర్గాలు ఉండవచ్చు, కానీ నాగయ్య గారు సినీ రంగంలోకి వచ్చాక ఎంత చిన్న కళాకారునైనా ఆయన ప్రశంసించేవారు. 36 సంవత్సరాలు సినిమా రంగంలో మొగటం లేని మహారాజుగా వెలిగిన వ్యక్తి అప్పటికి భారతదేశంలో నాగయ్య గారు ఒక్కరే. ఆ 36 ఏళ్ళు ఆయన ఎవరిని అవమానించినట్లు, పరుషంగా మాట్లాడినట్టు ఎవ్వరూ చెప్పలేరు. అందుచేతనే నాగయ్య గారిని చిత్రసీమలో ప్రతి ఒక్కరూ పూజించేవారు, గౌరవించేవారు. నిజ జీవితంలో సంతానం లేకపోయినా చిత్రసీమలోని వ్యక్తులందరి చేత నాన్నగారు అనిపించుకున్న బహు సంతానవంతుడు నాగయ్య గారు. చిత్రసీమలో రారాజుగా వెలిగినా కూడా ఆయన్ను అందరూ మోసగించి డబ్బు కాజేశారు. ఆయన చేసిన దానాలకి అంతులేదు. 1965లో దక్షిణాదిలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇవ్వగా ఆయన చలోక్తగా, నాకు పద్మశ్రీలో పద్మమే లభించింది, కానీ శ్రీ అంటే డబ్బు లభించలేదు అన్నారట. కానీ ఆయన ఆర్జించిన ఖ్యాతి ఎవరికీ దక్కలేదు. పోతన, త్యాగయ్య వంటి పాత్రలు ధరించిన నాగయ్య గారు సినీ రంగానికి ఆణిముత్యం.